నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణ దేవాలయాల్లో నెలకొన్న భక్తుల రద్దీ. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జన్మదిన వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి జయంతి వేడుకలు. తెనాలి పట్టణ ఆటోనగర్లో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవి, హర్షల్లు ఏర్పాటు చేసిన ఈ ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, ఎన్టీఆర్, మహాత్మా గాంధీ, రైతు సంబంధిత విగ్రహాలు, ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాలను నాదెండ్ల మనోహర్ తిలకించారు. అంతర్జాతీయంగా తెనాలి ప్రతిష్టను ఇమడింప చేయడంతో పాటు శిల్పాల తయారీకి తెనాలిని చిరునామాగా మార్చడం ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన అంశం అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వర్ధమాన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఇటువంటి విగ్రహాలను తయారు చేయడం గొప్ప విషయం అన్నారు. గతంలో కాంస్య విగ్రహాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని రాను రాను నేడు ఆ పరిస్థితి కనబడటం లేదన్నారు. జాతీయ స్థాయి నాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయి నాయకుల గురించి కూడా నేటి తరానికి పాఠశాల విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియపరచవలసిన అవసరం ఉందన్నారు. శిల్పిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వారిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు ఆధారంగా నిలబడుతూ గత 30 సంవత్సరాలుగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు రవి, హర్షని కూడా ఇదే వృత్తిలో కొనసాగించడం అభినందనీయమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి ప్రతిష్టని మనస్ఫూర్తిగా కష్టకాలంలో కూడా నిలబడి విగ్రహాలు గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెనాలికి ఒక కీర్తి, ఒక అడ్రస్గా మారింది మనకి. అయితే ఆ ట్రెడిషనల్ విధానాలని మార్చుకొని రాబోయే రోజుల్లో భావితరాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఒక మార్పు కోసం అని గుర్తించి వారి బిడ్డల్ని ఈ లైన్లో దించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రవిని, హర్షాన్ని ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలతోటి వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకుని వాటిని ఎట్లా మనం మోల్డ్ చేసుకోగలుగుతామో, మలుచుకోగలుగుతామో అనేది ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు తెనాల్లో మనకి స్టాండర్డ్గా 8 నెలలు 9 నెలలు పట్టేది ఒక విగ్రహం చేయడానికి. కాంస్య విగ్రహాలకే ఎక్కువగా మనకి ఆ రోజుల్లో మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ రాను రాను ఎవరు కూడా అంత సమయం వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆర్డర్ చేయగానే ఇమీడియట్గా 1 రోజుల లోపే వాళ్ళకి విగ్రహాలు డెలివరీ చేసే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయి నాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన బిడ్డలకి పాఠశాలలో మన సైంటిస్టుల గురించి, మన చరిత్ర గురించి మహానుభావులు ఎంతోమంది ఏ విధంగా జాతి కోసం అంకిత భావంతో పనిచేసి త్యాగం చేశారో ఆ మహనీయుల విగ్రహాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే భావితరాలకు ఉపయోగపడే విధంగా నిలబడుతుంది. సో నిజంగా 30 సంవత్సరాల నుంచి అంటే నాకు తెలుసు ఒక శిల్పిగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఒక ఆర్డర్ ఉంటేనే చేతిలో వారితో పాటు ఉన్న కార్మికులు, వారి కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఆర్డర్ లేనప్పుడు పాపం 6 నెలలు 5 నెలలు ఒక్కోసారి సంవత్సరం కూడా పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏమైనా పని దొరికితే బాగుంటుందని. ఆ ఆలోచనలతో ఈ వర్తమాన ఆలోచనలు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా జరిగేది ఏంటంటే రీసైక్లబుల్ మెటీరియల్ వాడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ రీసైక్లబుల్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఈ విధంగా విగ్రహాలు కొత్త ఆలోచనలతో తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. నేను ఆయనకి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల పక్షాన, తెనాలి మున్సిపాలిటీ తరఫున నేను అభినందనలు తెలపడమే కాకుండా తప్పకుండా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తెనాల్లో మనం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా
వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళ ఆర్ట్ని, వాళ్ళకున్న టాలెంట్ని మనం ఉపయోగించాల్సిన బాధ్యత మనకుంది. కొత్తగా మనం నిర్మాణం చేయబోయే పార్క్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, వీటన్నింటి కూడా కొంచెం ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా కాటూరి గారికి ఆ విధంగా మనం ఒక భరోసా, ఒక అండగా నిలబడే అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇంకా మున్ముందుకి ఈ సంస్థను తీసుకెళ్ళి మా ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో పేరు తీసుకురావాలి మాత్రం మేము గ్యారంటీగా హామీ ఇస్తున్నాం ఎమ్మెల్యే గారికి. అయితే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మనకి వారి సమక్షంలో వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నానంటే, అతి భారీ విగ్రహాలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఒక చైనాలో తయారవుతాయి. ఎందుకని చైనాలోనే భారీ విగ్రహాలు తయారవుతాయి అనే ఆలోచనతో నేను రవిచంద్రని అసలు ఏందో చూసి రామని చెప్పి చైనా పంపించాను. రవిచంద్ర దాదాపు ఒక 4 రోజులు చైనాలో ఉన్నాడు. అక్కడికి వెళ్తే మాకు అర్థమైంది ఏంటంటే, రవిచంద్ర వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, అక్కడ శిల్పకళాకారులకి ఒక్కొక్కరికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక్కొక్కరు ఊరు అంతా శిల్పశాలలకి గవర్నమెంట్ స్థలం అలాట్ చేయటమే కాకుండా ఎంతో కోఆపరేషన్ అక్కడ. కాబట్టే ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాలు ఎక్కడ తయారవుతున్నాయంటే ఒక చైనాలో తయారవుతున్నాయంటే గవర్నమెంట్ అక్కడ కళాకారుని బాగా ప్రోత్సహిస్తుంది. తద్వారా చైనాకి ఎంతో పేరు వస్తుంది, విదేశీ మార్గద్రవ్యం కూడా వస్తుంది. అది ఆ టెక్నిక్ వాళ్ళు పట్టుకొని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మాకు కూడా ఏదన్నా సపోర్ట్ చేయగలిగితే మేము కూడా ఈ తెనాలికి అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పటికే తీసుకొచ్చాం, ఇంకా ఎక్కువ స్థాయిలో తీసుకురాగలమని భావిస్తూ వివిధ వాతావరణ మార్పులకు అనుగుణంగా మనల్ని మార్చుకోవడమే పండుగల పరమార్థమని డాక్టర్ కె రామరాజు అన్నారు. శ్రీ వివేకానంద స్కూల్ ఆడిటోరియంలో ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా విద్యార్థులకు భక్తి పాటలు, దేశభక్తి పాటల పోటీలు, మంచి సందేశాలనిచ్చే నృత్య పోటీలు, సాంప్రదాయ దుస్తులతో అలరించే పోటీలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, వారి కర్తవ్యం, మొబైల్ ఫోన్ల వాడకం, బంగారు భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలి అనే అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వాసంతి, ఎస్ పద్మజ, లక్ష్మీ సుజాత, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని వివేక మహిళా కళాశాల, జూనియర్ కళాశాలల డీన్ సునీల్ కుమార్, ప్రిన్సిపల్ జ్యోతి, అనురాధ, జగదీశ్వరి, మానస, మురళి, రాంబాబు, రాజేష్ తదితరులు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మన భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటుంటాం. మనం అంటే మన కుటుంబంలో మహిళ యొక్క ప్రాధాన్యతని గుర్తించటం, అలాగే మన ఫ్యామిలీలో ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతని గుర్తించటం, భగవంతుని స్వరూపాన్ని నేరుగా చూడలేకపోయినా భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లలు, మహిళలు. మరి అలాంటి దైవత్వం ఉన్నటువంటి ఆ మహిళలకి హృదయంలో నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వ్రతాన్ని చక్కగా జరుపుకుంటారు మన భారతదేశంలో. ఇక్కడ మన తెనాలి వివేక విద్యా సంస్థల్లో ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా రూపొందించుకున్నాం. అదేంటంటే ఏదో పూజలు పునస్కారాలు కాకుండా మరి విద్యార్థినులు, ఈ చిన్నపిల్లలు, గర్ల్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ని బయటికి తీయాలి. అలాగే వారిలో కుటుంబం పట్ల ఒక ప్రేమ, అభిమానం పెరగాలి. అలాగే రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఒక కృతజ్ఞత భావం వాళ్ళలో పెంపొందించాలి అనేటువంటి భావనలో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇందులో ఒకటి మేము చేసేటువంటి పని మరి మన సంప్రదాయానికి అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా మన తెలుగు ప్రజలు ప్రత్యేకించి, తెలుగు ఆడపిల్లలు ప్రత్యేకించి ఎలాంటి వేషధారణలు మన పెద్దవాళ్ళు చూపెట్టారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అమ్మవారి ఆలయాలన్నీ మహిళా భక్తులతో నిండిపోయాయి. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు. ఇంట్లోని అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మి పూజలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, కొత్త వస్త్రాలు ధరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే
అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యం ఫలిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. పేద నుండి ధనవంతుల వరకు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం సువాసినీలచే వరలక్ష్మి వ్రత కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజున 2వ శుక్రవారము వాసవి అమ్మవారు వరలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములు 4 వారములు, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే అమావాస్య తిథి యందున కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో సామూహికంగా మహిళల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతంతో అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మిగతా ఉన్నటువంటి 3వ శుక్రవారము, అలాగే పౌర్ణమి తిథి యందున, అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క అమావాస్య తిథి యందు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారములతో అమ్మవారు దర్శనమిస్తారు. మానికలలో వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులను బీజేఆర్ కమిటీ ఘనంగా సత్కరించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల హోటల్ గౌతమ్ గ్రాండ్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 588 మార్కులు సాధించిన కొలకలూరి రామకీర్తన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు బాబు జగజ్జీవన్ రామ్ అధ్యయన కేంద్ర డైరెక్టర్గా నియమితులైన డాక్టర్ పొన్నిగంటి రత్నాకర్, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉద్యోగిగా ఎన్నిక కాబడిన సీనియర్ ఏపీపీ సుద్దపల్లి కుమార్, నాగార్జున యూనివర్సిటీ నుండి పేదరిక నిర్మూలన అనే అంశంపై అధ్యయనం చేయుటకు మిక్సర్ సమితి దుబాయ్లో జరిపిన సదస్సులో పాల్గొన్న మేకల రవి, గ్రేస్ ఫౌండేషన్ అధినేత షాలేం రాజు సేవారంగంలో పనిచేసినందుకు గాను బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈరోజు బీజేఆర్ కమిటీ వాళ్ళు మమ్మల్ని గ్రేస్ ఫౌండేషన్ తరఫున మేము ఇద్దరమే అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఇంత సహకారంగా నిలబడిన బీజేఆర్ కమిటీ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతిలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 588 వచ్చిందని ఆ అమ్మాయిని ఈరోజు ఇట్లా సత్కరించడం చాలా, నేను మన జాతిలో ఇట్లా అరుదైన గౌరవం ఆ పిల్లకి వచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఆ పిల్ల ఎంత చదువుకున్న ఆ పాపకి విషయంలో తండ్రి లేడని కంటే ఇంతకు ముందే తెలిసింది. రాబో రోజుల్లో గ్రేస్ ఫౌండేషన్ అనేది అన్ని విధాలా వారికి సహకారంగా ఉండిద్దని నేను చెప్తున్నాను. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్, ఉపాధ్యక్షులు నలుకుత్తి రమేష్, సెక్రటరీ సిద్దుల కమలాకరరావు, సెక్రటరీ నలుకుత్తి సద్గుణరావు, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్ బాబు, మాస్ అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు, సలహాదారులు అత్తోట చంటి, ప్రేమ్, బోసుబాబు, పొన్నగంటి రమేష్, నలుకుత్తి రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానిలో కూడా మమ్మల్ని పిలిచి ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు కనుక దానికి కూడా నేను వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాను. సో ఈరోజు కార్యక్రమం చూస్తే మరి పాప మరి ప్రేమకు మరి అమ్మాయికి మరి 588 మార్కులు మరి గవర్నమెంట్ స్కూల్లో చదివి రావటం, ప్రైవేట్ స్కూల్ గొప్ప కాదు. మరి అయినా ఆ పిల్ల అలా నిలుపుకొని మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలని అనేక ఉన్నత శిఖరాలు సాధించాలని కోరుకుంటున్నాను. మన ఆ ప్రొఫెసర్ గారి గురించి చెప్తే మనలో ప్రొఫెసర్లు లేరు చాలామంది. ఇప్పుడు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎవరున్నారని ఎదుగుతున్నారు. మీ కమిటీలో లేరు, ఎవరు లేరు అంటున్నారు. అప్పుడు ఏదో కొలకూరు ఈనాక్ గారు ఉన్నారు, తర్వాత ఎవరు లేరు. ఇంకా మొన్న మేడం గారు ఉంది, ఒక 6 నెలలు పనిచేసింది అంతే. అలాంటిది హైయెస్ట్ క్యాడర్లో ఉన్న ప్రొఫెసరు మరి బాబు జగజ్జీవన్ చేరి కూడా చాలా రీసెర్చ్ వర్క్ అంతా చేస్తుంది. సార్ వల్ల మనం చాలా మేలు పొందవచ్చు. మరి షాలేం రాజు గారి గురించి చెప్పాలంటే నాకు సార్ ఇటీవల పరిచయం అయ్యారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వేరే విధంగా హెల్ప్ చేస్తున్నాడు. ఆ విధంగా కూడా చాలా ఉపయోగపడుతున్నాడు. సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. అన్ని విధాలు ఒక విజన్ ఉన్న వ్యక్తి. మన వాళ్ళు ఇంకోటి ఏంటంటే స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చాడు. ఎవరు ఏ గాడ్ ఫాదర్ లేకుండా. అది గొప్ప విషయం నేను గమనించిన ఆ లైఫ్లో. కాబట్టి ఆ విధంగా మనం ఒక విధంగా మనం ఎదుగుతూ మనం సొసైటీకి హెల్ప్ చేయాలా, అది చాలా ఇంపార్టెంట్. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా మా జాతిలో ఉన్న ఆణిముత్యాలని గౌరవించుకోవటం చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా అందరిని కలుపుకొని ఐక్యంగా జాతిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేకించి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించిన బీజేఆర్ కమిటీ ప్రతి పల్లెలోనూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. దాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా తెనాలి డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని
580 మార్కులు సాధించిన ప్రేమకీర్తనాన్ని ఇక్కడ పిలిచి గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని గౌరవంగా సత్కరించి వాళ్ళకి సముచిత స్థానాన్ని మా కమిటీ ద్వారా కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.